చరణ్, మధు, నవీన్ ఏదైతే సంఘటన ఎక్కడైతే జరిగిందో ఆ బిల్డింగ్ ఆ వెంచర్లకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదే బిల్డింగ్ అది. మధుని తీసుకొచ్చి ఇక్కడ పైన వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడికి వచ్చి నేను చెక్ చేసిన ఇక్కడ మా బాబు ఇక్కడ ఉన్నాడేమో, డ్రింక్ ఇట్లా చేస్తురేమో అని నేను ఇక్కడికి రావడం జరిగింది. కానీ నేను నా దరిద్రానికి నేను పైకి వెళ్ళలేదు, బిల్డింగ్ పైకి వెళ్ళలేదు, నేను ఇక్కడ కింద పాడవాడు ఇది కట్టి వదిలేసారు కాబట్టి ఈ వెంచర్ వాళ్ళు కూడా ఇది ఇక తాగుడికి అడ్డాలాగా మారిపోయింది ఇక్కడ. ఎందుకంటే అడిగేటోడు ఎవడు ఉంటాడు, ఇది మొత్తం ఎడారి ప్రాంతం లాగా ఉంది. ఒకసారి చూపించే ప్రయత్నం చేసి సిగరెట్లు ఒకసారి చూడండి, సిగరెట్లు, మాన్స్టార్లు, ఇగో బీర్ సీసాలు ఇక్కడ రేపు పొద్దున ఏమైపోతుంది అంటే రేపు మొన్న మద్దును చంపేస్తే ఏం జరిగింది రా భయ్, ఏం కాలేదు, ఏమైతే 4 రోజులు జైలుకి పోయిస్తాం అనుకునే వాళ్ళు కూడా కొంతమంది. ఈ చరణ్ కావచ్చు అండ్ నవీన్ కావచ్చు, వీళ్ళు ముందు నుంచి ప్లాన్ చేసుకున్న వాళ్ళే అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఇంత దూరం తీసుకొచ్చి, లేదంటే వీళ్ళు రెగ్యులర్ ఇక్కడే గంజాయి తాగడము, ఇదే ప్రాంతం అది. ఇదంతా మట్టి వాళ్ళు జల్లిందే ఇదంతా. పెద్దనా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది సరే, ఇప్పుడు పిల్లలు వచ్చి డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం ఒక ప్లాన్ ప్రకారం ఈ వెంచర్ ఆయన మీద కేసు చేయాలి. ఎందుకంటే ఎంతమంది చనిపోతారు, ఎంతమంది అమ్మాయిలు చేస్తున్నారు అవ్వని తెలుసు, వాళ్ళని చెప్పుకోవట్లేరు. ఎందుకంటే ఆ యాక్చువల్ గా బిల్డింగ్ మీద కేసు చేస్తే ఈ వెంచర్ కోన్ రాకుండా పగడబందిగా వాచ్మెన్ పెడతాడు. దీన్ని ఆసరాగా తీసుకొని ఇంకో పని చేయడానికి ఎవడు నమ్మాలి? మధు అంశం బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజు అందరూ మాట్లాడుతూ ఉన్నాం. రాని సంఘటనలు ఇంకేనుండే. ఈ విషయంలో కఠిన చర్య సర్పంచ్ తీసుకోవాలి, ఈ ఊరికి సంబంధించిన పిఎస్ వాళ్ళు, ఎస్ఐ గాని సిఐ గాని వాళ్ళు తీసుకోవాలి. దీన్ని వెంచర్ ఆయన కంట్రోల్ చేసి నీది ఇది కాదయ్యా, నువ్వు దీనికి ఏం పగబంద చేస్తావో వాళ్ళు పోయి ఆయన మీద సీరియస్ తీసుకుంటే అవుతుంది. ఇప్పుడు ఒక ఊళ్ళో మద్యం తాగొద్దని మద్యమే పని చేపిస్తారు ఊరోళ్ళంతా కలిసి. ఈ ఊరోళ్ళంతా కలిసికట్టుగా ఉంటే డ్రగ్స్ ఎందుకు బంద్ కాదన్నా? ఓకే, ఏదైతే చరణ్, మధు, నవీన్ ఏదైతే సంఘటన ఎక్కడైతే జరిగిందో ఆ బిల్డింగ్ ఆ వెంచర్లకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇగో ఇక్కడే. కానీ ఇదైతే నమ్మేసక్కంగా లేదు, ఎందుకంటే కాలబెట్టిరు, అది చేసిరు, ముద్దనన్న అవుతుంది. కొంచెం తప్పుదారిలో వెళ్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. మొత్తం మీద ఏదేమైనా ఇక్కడ డ్రగ్స్ ఇది, ఎందుకంటే ఇది ఒక 100 ఎకరాలో మొత్తం మీద ఎంత ఉంటుందంటే ఈ వెంచర్లోనే బిల్డింగ్ అది ఏదైతే బిల్డింగ్ చూపించారో ఆ బిల్డింగ్ పైనకి తీసుకెళ్లి మరి మందు 3 ఫుల్ బాటిల్ తాగిర్రు అంటే చాలా విచిత్రంగా ఉంది. ఇది అంటే విచిత్రంగా అంటే చాలా ఘోరమైన విచిత్రంగా. ఎందుకంటే వీళ్ళ వయసు 22-23 సంవత్సరాలు వీళ్ళ వయసు పిల్లలు. మధు కావచ్చు, చరణ్ కావచ్చు, నవీన్ కావచ్చు, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీళ్ళకు చిన్న గొడవలు అనేది కామన్ గా ఉండేది. కానీ మేమైతే ఇక్కడ లక్కీ డ్రాప్ కు వేయలేదని, మావోడు తిట్టిండని ఇదైతే మేము నమ్మము. కొన్ని కేసులు అనేటివి చెప్తా ఉన్నారు. వాస్తవంగా రిహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించడం జరిగింది. 10 నెలలు అక్కడ ఉన్నాడని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. మీరు చూస్తే ఇగో ఇక్కడ మొత్తం ఈ వెంచర్ అంతా ఒక 10-12 సంవత్సరాల కింద చేసిన వెంచరు. ఈ వెంచర్లు ఇక తాగడము, గంజాయి తాగడము, పిల్లలు ప్రతి ఊర్లో ఇదే గోసుంది. ఒకసారి మీకు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది, ఆ బిల్డింగ్ చూపించే ప్రయత్నం చేయ ఒకసారి. అదే బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ పైన ట్యాంక్ కనిపిస్తా ఉన్నది కదా, వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఒక 2 రోజులు కనిపించకపోతే ఇక్కడ ఏమైనా తాగుతున్నారేమో అన్న ఇంటెన్షన్ తోని వాళ్ళ ఫాదర్ కూడా ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న విలేజ్ పిల్లలు అందరూ ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చే తాగేటట్టున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కడ పైకి ఎక్కించి కూడా అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మీకు. ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్ లో ఊర్లలో మేజర్ గా ఇక్కడ నేను పేరెంట్స్ కూడా తప్పు పడతా కొంతవరకు. ఎంత ఏదైనా పెళ్లిడికి వచ్చిన పిల్లల్ని కొంతవరకు చూడాలి, ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు అంటే ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసుకుంటా ఉండాలి, ఎందుకంటే మంచి దారిలో వెళ్లే విధంగా చూసుకోవాలి. ఇక సాదుకున్న కొడుకు కదా, గావరాల కొడుకు కదా అంటే ఈ రోజు సరే మధు అనే వ్యక్తి పోయిండు, సరే చంపేసిర్రు. వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకెవరో ఉన్నారు, వీళ్ళు బాగానే ఉండేవాళ్ళు వీళ్ళందరూ అనే విధంగా వీళ్ళ పోర్ట్రేషన్ ఉంది. ఇక్కడ ఇది చూడండి, అదే బిల్డింగ్ అది. ఇదే బిల్డింగ్ లా ఈ బిల్డింగ్ దగ్గర కూడా రావడం జరిగింది. వీళ్ళు మరి ఎంత ప్రీ ప్లాన్డ్ ఉన్నా వాళ్ళ అమ్మ చెప్పే విధంగా వస్తే మా కొడుకు 6 మందిని ఒకానొక టైంలో అటాక్ చేస్తేనే 6 మందిని ఆపిండు మా కొడుకు. కానీ ఈ మావునికి మరి గంజాయి తాగితే, వాస్తవంగా మనకు తెలియదు కాబట్టి గంజాయి తాగితే అంత మత్తు వస్తుందా అనే విషయాలు కొంచెం బ్రీఫ్ గా ఆలోచించాలి. మందు తాగితే అక్కడ సీసలు లేవంటారు, మరి పోలీసు వాళ్ళు ఏమైనా తీసుకెళ్లిరా ఏం జరిగింది అనే విషయాలు కూడా కొంచెం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ లాగా ఉంది, ఆ బిల్డింగ్ ఓల్డ్ లాగా ఉంది కాబట్టి ఇదే బిల్డింగ్ అది. మధుని తీసుకొచ్చి ఇక్కడ పైన వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడికి వచ్చి నేను చెక్ చేసిన ఇక్కడ మా బాబు ఇక్కడ ఉన్నాడేమో, డ్రింక్ ఇట్లా చేస్తురేమో అని నేను ఇక్కడికి రావడం జరిగింది. కానీ నేను
నా దరిద్రానికి నేను పైకి వెళ్ళలేదు, బిల్డింగ్ పైకి వెళ్ళలేదు, నేను ఇక్కడే చెక్ చేస్తా ఉన్నాను. 130 ఎకరాల వెంచర్ ఇది, చాలా రోజుల క్రితం వేసిరు ఇది. ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ లో పిల్లలు వస్తూ ఉంటారు, అంటే ఐ థింక్ ఈ డ్రగ్స్ తాగడానిక లేదంటే మందు తాగడానిక. ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా మంది తాగుడుకు బానిసలేరు చాలా మంది. ఇక ఇది పాడవాడు ఇది కట్టి వదిలేసారు కాబట్టి ఈ వెంచర్ వాళ్ళు కూడా ఇది ఇక తాగుడికి అడ్డాలాగా మారిపోయింది ఇక్కడ. ఎందుకంటే అడిగేటోడు ఎవడు ఉండడు, ఇది మొత్తం ఎడారి ప్రాంతం లాగా ఉంది. ఒకసారి చూపించే ప్రయత్నం చేయి. ఇది మొత్తము ఇక్కడ ఎవడు వచ్చేటోడు లేడు, ఊరుకు చాలా దూరంగా ఉంది, అంటే ఒక 1-2 కిలోమీటర్ దూరంలో. ఓహో ఇక్కడ చూస్తే మొత్తం ఇది తాగుడికి అడ్డా ఉంది. ఇది సిగరెట్లు ఒకసారి చూడండి, సిగరెట్లు, మాన్స్టార్లు, ఇగో బీర్ సీసాలు ఇక్కడ, 8 PM పత్తాల ఆట ఇక్కడ, ప్యాకెట్ నడుస్తూ ఉన్నది ఇక్కడ. ఇగో 8 PM సిగరెట్లు. ఇది ఏదైతే సిగరెట్ ఉందో ఇగో ఇది చూడండి, దీంట్లో వీళ్ళు ఇందులోకి ఉన్న పొవాకు తీసేసి ఇందులో గంజాయి నింపుకుంటా ఉంటారంట. ఈ విధంగా తీసేసి ఇక్కడ ఈ మేడిపల్లి విలేజ్ ఏదైతే ఉందో ఇక్కడనే కదా ప్రతి విలేజ్ లో ఈ పిల్లలు చాలా మంది, ఇగో ఇక్కడ బీర్ సీసా కూడా ఉంది. ఇది ఒక అడ్డా అయిపోయింది. అంటే ఈ వెంచర్ అతను కూడా ఇది కట్టినప్పుడు మరి ఇక్కడ మరి డ్రింక్స్ చేస్తా ఉన్నారు పిల్లలు, వాచ్మెన్ ఉండాలి, లేదంటే దీనికి ఇక్కడ ఎవరు రాకుండా సెక్యూరిటీగా చేసుకొని చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నానంటే ఓకే ఇక్కడ గంజాయి ఒకటే అయింది, రేపు పొద్దున ఆడపిల్లలు తెచ్చుకొని కూడా ఏమన్నా అగిత్యాలు చేయొచ్చు ఇక్కడ. మరి ఈ వెంచర్ ఎవరైతే ఉన్నారో ఈ వెంచర్ అయినా కూడా సీరియస్ గా తీసుకోవాలి కదా. ఇది చూడండి మొత్తం సిగరెట్, మొత్తం గ్లాసులు, అగ్గిపెట్టెలు, పత్తాలు. అక్కడ ఇది ఈ బిల్డింగ్ ఎవరిది ఇది ఇక్కడ? ఓకే ఈ వెంచర్ ఏదైతుందో ఒక 15-13 సంవత్సరాలు అవుతుంది ఈ వెంచర్ వేసి, 4-5. ఇక ఇక్కడ నిమ్మలంగా దాగుడు, ఇక్కడ తందనాలాడు పిల్లలు. నేను ఏమంటా ఉన్నా, ఇక్కడికి ఎవరైనా ఆడపిల్లని తెచ్చుకొని రేప్ చేసి ఖరాబ్ చేసి చంపేస్తే ఎవడు బాధ్యత? ఈ వెంచర్ యజమాని, ఈ బిల్డింగ్ యజమాని పట్టించుకుంటాడా? మరి ఈయన అడగాలనా? ఇది 100% నేను ఏం చెప్తా ఉన్నా, ఇప్పుడు ఇది జరిగింది. మధుని ఈ బిల్డింగ్ లోనే చంపేశారు కాబట్టి ఇక్కడ ఈ వెంచర్ లో ఉన్నప్పుడు కనీసం ఒక సెక్యూరిటీని పెట్టాలి, ఇక్కడ ఎవరు రాకుండా. దీని ఒక అడ్డాలాగా మారింది. ఇది ఈ బిల్డింగ్ అనేది ఒక అడ్డాలాగా మారింది అనుకోవచ్చు. ఇక్కడ రేపు పొద్దున ఏమైపోతుంది అంటే మొన్న మధుని చంపేస్తే ఏం జరిగిందిరా భయ్, ఏం కాలేదు, ఏమైతే 4 రోజులు జైలుకి పోయిస్తాం అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇలాంటి అగిత్యాలకు పాల్పడే వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇక్కడ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ప్రపంచం కనిపిస్తా ఉంది. ఇక్కడ అంత అద్భుతంగా ఈ వెంచర్ ఓనర్ని నాకు తెలిసి మందు తీసుకుని తాగేటప్పుడు ఆయనకి ఇంత చుక్కేస్తట్టున్నారు, అరే బాబు మాకు మంచి గట్టిచ్చినవరా బాబు, మేము బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాం, ఇక్కడ సాక పెట్టేటట్టున్నారు. 100% వెంచర్ ఆయనకు కూడా కొంచెం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా కనిపిస్తుంది బిల్డింగ్ ఎక్కితే. ఎక్కడ చంపేసింది ఇక్కడ కాదు కదా, పైన. ఓకే నాకు తెలిసి ఈ ఏరియాలో ఏదో ఈ టెంకల కింద కూర్చొని తాగినట్టున్నారు, నిమ్మలంగా తాగి ఇక్కడ ఉబ్బరిస్తుందని చెప్పారంట. మరి గోడలలో ఈడేడు ఉబ్బరిచ్చిందో అర్థం కాలే. ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ చరణ్ కావచ్చు అండ్ నవీన్ కావచ్చు, వీళ్ళు ముందు నుంచి ప్లాన్ చేసుకున్న వాళ్ళే అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఇంత దూరం తీసుకొచ్చి, లేదంటే వీళ్ళు రెగ్యులర్ ఇక్కడే గంజాయి తాగడము, ఇది మరి వాళ్ళైతే కొంతమంది అయితే ఇది ముందు నుంచి ప్లాన్ చేశారని చెప్తా ఉన్నారు. ఇదే బిల్డింగ్ పైన రాడ్, మరి ఈ బిల్డింగ్ లో రాడ్ దొరికిందని చెప్తా ఉన్నారు. ఓకే ఇదే ప్రాంతం అది. ఇదంతా మట్టి వాళ్ళు చల్లిందే, ఇదంతా ఈ బ్లడ్ అంతా బ్లడ్ అయితే ఇది మొత్తము వాళ్ళే. ఈ మట్టి ఎక్కడి నుంచి తెచ్చిపోసారు, బాగానే మట్టి పోసారు. ఇక ఇదే బ్లడ్ అది. ఆ మట్టి కూడా ఇగో ఇక్కడ ఇది కనిపించకూడదు బ్లడ్ మార్కలుగా. ఎందుకంటే ఇక్కడ చూస్తే కూడా మనకి ఏమర్థం అవుతుంది, ఏదో వర్షం ఏదో పడ్డది, ఏదో పచ్చిగా అయినట్టుంది అనుకుంటుంది తప్ప ఇది బ్లడ్ అనేది ఇక్కడ సంఘటన జరిగింది కాబట్టి ఇది నిజంగా ఇక్కడ బ్లడ్ ఉంది అని అంత అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు. ఈ వచ్చే వాళ్ళ పిల్లలకు కూడా ఏముంటుందంటే ఒక మోజు ఉంటుంది, మనం గంజాయి తాగేసిపోవాలి, లేదంటే డ్రింక్ చేయాలి, ఇంకొక థాట్లో ఉంటుంది తప్ప ఈడ ఎవరిని చంపిర్రు ఏం చేశారు అనేది ఉండదు. ఇగో ఇక్కడ మట్టి తోడడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఏడే తోడినట్టే ఉంది, ఇదంతా మట్టి తీసి ఆ బ్లడ్ కనిపించకుండా ప్లాన్ ప్రకారంగానే జరిగింది. వీళ్ళు ముందు నుంచి కూడా ఒక ప్లానింగ్లు ఉన్నారని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ సంఘటనలు ఈ బిల్డింగ్ విషయానికి వస్తే పెద్దయినా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది సరే, ఇప్పుడు పిల్లలు వచ్చి డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, మొత్తం ఇది జరుగుతుంది. దాని గురించి మనకు తెలియదు అని అయితే ఈడ చూస్తే మాత్రం మొత్తం ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టు ఉంది. ప్లాన్ ప్రకారం జరిగిందని మరి కొట్టి అంత రక్తము అది ఇది అయిందంటే నేను ఏమంటున్నా, ఈ రోజు మదిక ఆ పరిస్థితి పట్టింది, రేపు పొద్దున ఎవరైనా అమ్మాయిని తీసుకొచ్చి కదా ఈ బిల్డింగ్ లో. మరి ఈ వెంచర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీనికి సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? సెక్యూరిటీ పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి.
మరి ఏం అడుగుదాం అనుకుంటారు ఈ వెంచర్ ఆయన ఈ బిల్డింగ్ వల్ల యూజ్ ఏంటి? బిల్డింగ్ ఆయన మీద కేసు చేయాలి ముందు, మ్మ్. ఈ వెంచర్ ఆయన మీద కేసు చేయాలి. ఓకే. ఎందుకంటే ఎంతమంది చనిపోతారు, ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు ఇది చేస్తున్నారు అవ్వని తెలుసు, అవును. వాళ్ళని చెప్పుకోవట్లేరు. ఎందుకంటే ఆ యాక్చువల్ గా బిల్డింగ్ మీద కేసు చేస్తే ఈ వెంచర్ కోన్ రాకుండా పగడబందిగా వాచ్మెన్ పెడతాడు, ఇక్కడ దీన్ని అంతా రెడీ చేస్తాడు, ఎవరు రాకుండా మళ్ళీ కేసు కాకుండా చూసుకుంటాడు. కానీ ఇప్పుడే ఇట్లా ఉందంటే ఫ్యూచర్లో ఎన్ని కేసులు అయినా ఇంకా బయట వాళ్ళే కదా, బయటకు వచ్చిన కేసు ఇది ఒకటే. ఇది ఒకటే. మా ఎన్ని రేపు కేసులు అయినా ఎవరిని తెలిసిడా ఈ అడవిలా, వాళ్ళకని చెప్పుకుంటట్టుందా ఇది? మరి ఎందుకు వదిలేసిండు అనుకోవచ్చు? ఇది వెంచర్ ఎవరిది? ఇది వెంచర్ ఈ వెంచర్ ఆయన ఎవరో మాకు ఇట్లా తెలియదు. వెంచర్ ఆయన 100 ఎకరాలు ఏమో చేసిండంట. ఆయన మీద ముందు కేసు చేయాలి. కేసు చేస్తే ఇది పగడ్బందీ చేసుకుంటాడు, ఇంట్లోకి రాకుండా చూసుకుంటాడు. ఓకే. ఇంతకు ముందు మీది ఇక్కడ మేడిపల్లి విలేజ్ అనే కాదు, మాది ఉప్పలు. మధు వాళ్ళ తాతని నేను, మధు వాళ్ళ తాత. మా బిడ్డ ఆమె. అయ్యో, ఓకే. ఆ. అయితే ఇక్కడ మేజర్ గా మీకు ఇప్పుడు ఇక్కడ ఇస్మార్ట్ ఫేర్ ఇది చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది అంటే ఆడపిల్లల్ని హైదరాబాద్ నుంచి తెచ్చుకొని కూడా ఇక్కడ ఇది చేసే రకంగా అనిపిస్తుంది. అడవి కదా, ఒకటే 100 ఎకరాలలో ఒకటే బిల్డింగ్ ఉంది, మొత్తం అడవి. నైట్ లో వాడు కాలర్ తీసుకొచ్చి ఆమెను ఏం చేసేది తెలియదు, వాడిని ఏం చేసేది తెలియదు, వాడిని ఏం చంపేది తెలియదు. ఒక్క మర్డర్ జరిగింది కాబట్టి ఇప్పుడు మొత్తం వచ్చింది. ఇంత ముందుకు ఎన్ని జరిగినాయి ఇక్కడ ఓకే అదేమన్నా తెలుసా? ఓకే. మొత్తం మీద ఇలాంటిది ఎందుకంటే ఇక్కడ ఏదో వెంచర్ స్టార్ట్ చేసి పార్క్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి వీళ్ళు ఏమంటా ఉన్నారంటే 100% గా ఇది ఎవరిదైతే వెంచర్ ఉందో ఫస్ట్ వెంచర్ ఓనర్ మీద కేసు చేయాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లలను ఎంతమందిని తీసుకొచ్చారో ఇంతకు ముందుకు అంటే బయటకు వచ్చిన అంశం ఇది ఒకటే ఉంది అనే విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇటు సైడ్ రా ఒకసారి. వాగు ఏదైతే ఉందో ఇదేనా వాగు? ఇక్కడ చంపిన తర్వాత ఎక్కడ ఈ అబ్బాయిని తీసుకొని పాత పెట్టింది? మధ్యలో బ్రో అక్కడ 2 తాడి చెట్లు ఉన్నాయి కదా, నల్లదా? ఓకే. ఈ కడీలు ఉన్నాయి కదా, వైట్ కడీలు పండ దాని అవుతుంది కదా. ఓకే. మ్యాక్సిమం అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మ్యాక్సిమం ఏ విధంగా ఉంది, ఎట్లా చేసిరు ఏందనేది ఏమో. మరి ఇదే షాంబీర్పేట్ కాల్వ ఏదైతే ఉందో ఈ కాల్వలో బయటకు వచ్చిన ఘటన ఇది ఒకటే. మరి బయటికి రాని కాల్వ ఘటనలు ఎన్ని ఉన్నాయో ఇంకా ఎవరు వచ్చి ఇప్పుడు ఊర్లలో ఏ విధంగా ఉంటుందండి? పొలాల పనులు చేసుకుంటా పొద్దున్న లేస్తే ఎవరి పని అనుకుంటుంది. ఈ వెంచర్లు ఎవడు అన్నాడు, ఎవడు చూసిండి, బిల్డింగ్లు ఎవడు పోతున్నాడు, ఎవడు చూస్తాడు చెప్పు. కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నానంటే ఈ వెంచర్ వ్యక్తి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఈ వెంచర్ కంప్లీట్ చేసుకొని దీనికి లాక్ అని వేసుకుంటాడా, లేదంటే ఇక్కడ సెక్యూరిటీ పెడతాడా, లేదంటే ఇతని మీద కేసు పెట్టాలని మధు వాళ్ళ తాత చెప్తా ఉన్నాడు. 100% ఇది వాస్తవం. ఎందుకంటే దీన్ని ఆసరాగా తీసుకొని ఇంకో పని చేయడని ఎవడు నమ్మాలి? మధు అంశం బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజు అందరూ మాట్లాడుతూ ఉన్నాం. రాని సంఘటనలు ఇంకేన్ని ఉన్నాయో ఒకసారి తుంగది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఏమైనా చెప్పాలనుకుంటారా మీరు? ఎందుకంటే ఈ సంఘటనలు తరచుగా చూస్తూ ఉన్నాం. ఈ పిల్లలు డ్రగ్స్ అలవాటు కావచ్చు, ఆడపిల్లల్ని రేప్ చేసి చంపడం కావచ్చు, లేదంటే లవ్ చేసి పెళ్లి చేసుకోవట్లేదని చంపడం కావచ్చు. అంటే ఇలాంటి ప్రాంతాలనే కదా ఎంచుకునేది చాలా. విలేజ్ అనేది మేడ్పల్లి విలేజ్. ఇది ఈ మేడ్పల్లి విలేజ్ లో అబ్బాయిలు యువకులు ఉంటారు, కానీ ఎవరు ఏ తోబోతుంది అనేది ఎవరికి తెలియదు. ఇలాంటి అడ్డలు ఉంటే వాళ్ళకు పక్కా అడ్డ దొరుకుతుంది. అడ్డ దొరికిన తర్వాత ఒకరికి బుద్ధి వస్తుంది, ఒకరికి బుద్ధి వస్తుంది. రేపు ఇవాళ మర్డర్ జరిగింది, రేపు జరుగుతుండొచ్చు, ఇంకొన్ని చంపేస్తుండొచ్చు. ఈ విషయంలో కఠిన చర్య సర్పంచ్ తీసుకోవాలి. ఈ ఊరికి సంబంధించిన పిఎస్ వాళ్ళు, ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళు తీసుకోవాలి. దీన్ని వెంచర్ ఆయన కంట్రోల్ చేసి నీది ఇది కాదయ్యా, నువ్వు దీనికి ఏం పగబంద చేస్తావో వాళ్ళు పోయి ఆయన మీద సీరియస్ తీసుకుంటే అవుతుంది. లేదంటే ఇది ఇట్నే ఉంటుంది, ఇంకో మర్డర్ కావచ్చు, ఇంకో రేపు కావచ్చు. ఓకే, రైట్. విన్నారు కదా, వాస్తవంగా నిజమే ఆయన అన్నది కూడా. ఎందుకంటే ఇక్కడ వాన కొడితే తడవరు, ఎండ కొడితే ఎండరు, నిమ్మలంగా ఇంట్లో. ఎందుకంటే ఆ కింది ఫ్లోర్లోకి వెళ్ళాం అనుకో నిమ్మలంగా ఏసీ పెట్టుకున్నట్టు ఉంది. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లోనో. ఇక ఇంకా చల్లగా వస్తలేదు అనుకుంటే పైకి వస్తారు ఈవినింగ్ టైం. ఒక పరుపు ఒకటే లేదు, లేదంటే సంసారాలు చేస్తారా మేడ? ఆ విధంగా ఉంది. వెంచర్ అయినాకు అర్థం కావాలి. అది ఇలా కట్టేసి వదిలిపెట్టడం అనేది అయితే అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే క్రిమినల్ మైండ్ ఉన్న పిల్లలు నేను ఇంకో విషయం చెప్తా. ఎన్నో హైదరాబాద్లో చంపేశారే, ఈ వెంచర్ కాడ పడేసి వస్తే ఈ మేడిపల్లి విలేజ్ల మీద పడుతుందని కూడా అనుకోవచ్చు. కాబట్టి సర్పంచ్ గారు కూడా, నరేష్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఈ బిల్డింగ్ విషయంలో కొంచెం సీరియస్ గా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి వస్తా ఉన్నది కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. అన్న ఒక్క మాట చెప్పండి, ఈ డ్రగ్స్ అనే దాని వల్ల పిల్లలు చాలా మంది చెడిపోతా ఉన్నారు. అవును, ఇది ఏ విధంగా కంట్రోల్ చేస్తే బాగుంటుంది అనుకుంటా? డ్రగ్స్ అనేది అరగట్టాలి. ఫస్ట్ ఓలోలు తీసుకుంటున్నారు, ఏం కథ ఊర్లో ఎంక్వైరింగ్ చేసి మన పెట్రోలింగ్ రాని ఏదైనా కానీ చేసి అరగట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లోకి వస్తుంది, సిటీ అసలు లేదు. మాట్లాడాలతా ఇప్పుడు ఒక ఊళ్ళో మద్యం తాగొద్దని మద్యమే పని చేపిస్తారు ఊరోళ్ళంతా కలిసి. ఈ ఊరోళ్ళంతా కలిసికట్టుగా ఉంటే డ్రగ్స్ ఎందుకు బంద్ కాదన్నా? 100% ఆఫ్ కోర్స్. వాళ్ళు కలిసికట్టుగా ఉండి మన ఊళ్ళో ఎవడు డ్రగ్స్ తాగినా
వాడిని కఠిన చర్య తీసుకొని వాడిని ఊళ్ళో ఉండకుండా ఎలా కొట్టాలి, లేకుంటే ఈ డ్రగ్స్ అనేది ఇలా ఊళ్ళోకి రావద్దు అని సర్పంచ్ని సిఐని పిలిపించి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఈ కట్టుబంద్ చేస్తారు. వైన్స్లే బంద్ చేస్తారు, బెల్ట్లే బంద్ చేస్తారు. డ్రగ్స్ ఎందుకు బంద్ చేయరన్న ఊరు కట్టుబంద్ వేరు, సిటీ కట్టుబంద్ వేరు. ఊరు కట్టుబంద్ గీత దాటది. అది కట్టుబంద్ ఎవరు చేయాలి? ఊరు పెద్దలు చేయాలి, ఊరు సర్పంచ్ చేయాలి. డ్రగ్స్ గంజాయి ఫుల్ అయిపోయింది కదా ఊరు. ఇప్పుడు సిటీలో తక్కువైంది, గ్రామాలకు పాకింది. ఇది గ్రామాలు కట్టుబంద్ అయితే సిటీ ఏం పనిచేయదు, గ్రామంగా కట్టుబందు వేరే ఏది ఉండదు. వాళ్ళు కట్టుబందు చేసిరంటే ఎంత యువకుడైనా ఎంత తురుము సింగ్ అయినా లొంగిపోవాల్సిందే, ఆడ కట్టుబందు కావాల్సింది. అది మాత్రం ఊరు సర్పంచ్, ఊరు సిఏ పిఎస్ ఎవరు వస్తారు వాళ్ళు, ఊరు పెద్దలు అందరూ కలిసి కట్టుకొని పెట్రోలింగ్ రావాలంటే కూడా కష్టమే. ఇప్పుడు చంపేసిపోతే, ఇప్పుడు చంపారు కాబట్టి అది తెలియదు కదా, వాడొచ్చి చెప్పిదాకా తెలియదు కానీ లేచి. ఇది పరిస్థితి. ఎవరైతే గ్రామ సర్పంచ్ ఉన్నారో, ఇక్కడ ఉన్న సిఐ గారు కావచ్చు, గ్రామ సర్పంచ్ గారు కావచ్చు, ఈ డ్రగ్స్ దానికి అంటే మీరు ఆల్రెడీ బెల్ట్ షాపులు బంద్ చేశారు కదా, వీటి గురించి కూడా కొన్ని మీటింగ్స్ పెట్టి ఎవరెవరు తాగుతా ఉన్నారు, కొంతమందిని పోలీస్ స్టేషన్ పిలిపించి కావచ్చు, లేదంటే సపరేట్గా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ మీద నిఘా అనేది పెడితే తగ్గుతుంది అనే ఉద్దేశంగా చెప్తా ఉన్నారు. రైట్, మొత్తం మీద ఇది ప్లానింగ్. ఒకసారి ఆ తుంగ దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా, వెళ్ళడానికి దారి ఉందా లేదా చూసి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.